రాష్ట్ర ప్రభుత్వం వరికి అందజేస్తున్న మద్దతు ధరను రైతులంతా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించాలని దుబాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగర్ రవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తోందన్నారు. రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ రైతును రాజుగా నిలబెడుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మండలంలోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఆకారం, రఘోత్తంపల్లి, మల్లాయిపల్లి, రామకపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచ్లు, కౌన్సిలర్ల సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2389, సాధారణ రకానికి 2369 మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు. ఈ మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులెవరూ కూడా దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించి లబ్ధి పొందాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొని వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను గ్రామాల సర్పంచ్లు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కాసా నాగభూషణం, పల్లవి నరేందర్ రెడ్డి, మాడుగుల నర్సింహులు, కొండా విఠోబా, ఏఎంసీ డైరెక్టర్లు సంజయ్, మట్ట కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దుబ్బాక మండలంలోని ఐకేపీ అదేవిధంగా పిఎస్సిఎస్ కొనుగోలు సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్లను మా మార్కెట్ కమిటీ పాలకవర్గంతో కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. రైతులు ఎవరు కూడా దళాలను నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి మద్దతు ధరకే విక్రయించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్తో సహా ఈరోజు రైతులకు ఒక శుభవార్త ఏంటంటే, ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో 2వ విడత రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా సన్న రకాన్ని పండించి 500 రూపాయలు బోనస్ పొందవలసిందిగా కోరుతా ఉన్నాం.